హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే రియల్మీ కంపెనీ మొన్న రీసెంట్గా మన ముందుకి రియల్మీ 7 సిరీస్లో 7 మొబైల్ ఫోన్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేసి సేల్లో కూడా తీసుకొచ్చింది. దీని అయితే నేను ఫస్ట్ సేల్లోనే పర్చేస్ చేశాను. ఆల్మోస్ట్ ఏ వీక్ నుంచి అయితే నేను ఈ ఫోన్ని నా ప్రైమరీ డివైస్ కింద అయితే యూస్ చేస్తున్నాను. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి నా కంప్లీట్ యూసేజ్ యొక్క రివ్యూని ప్రోస్ అండ్ కాన్స్ రూపంలో, అంటే ఒక షార్ట్ రివ్యూ రూపంలో నేను మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. సో వీడియోని చివరి దాకా చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఈ ప్రైస్కి ఇది పర్చేస్ చేయొచ్చా చేయకూడదా అనే దాని గురించి. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో మొదటిగా దీనికి సంబంధించినటువంటి ప్రోస్ గురించి చూద్దాం, ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి కాన్స్ గురించి చూద్దాం. సో మొదటిగా దీనికి సంబంధించినటువంటి ప్రో అంటే దీని బిల్ట్ అండ్ దీని డిజైన్ గురించే మనం మాట్లాడుకోవాలి. సో డిజైన్ అయితే ఫ్యాంటాస్టిక్. ఈసారి వీళ్ళు ఆల్ న్యూ డిజైన్ డ్యూయల్ టోన్కి సంబంధించినటువంటి డిజైన్ అయితే మన ముందు తీసుకొచ్చారు. యాక్చువల్గా దీంట్లో మనకి టోటల్లీ 2 కలర్స్ ఉంటాయి, ఒకటి సిల్వర్ అలాగే మరొకటి వచ్చేటప్పటికి బ్లూ కలర్. నేనైతే ఈ బ్లూ కలర్ తీసుకున్నాను. అండ్ డ్యూయల్ టోన్ ఫినిష్, అలాగే మనకి స్ట్రైట్ లైన్ కట్అవుట్తో వచ్చేటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో రియల్లీ ఆసమ్. ఈసారి రేర్ వీళ్ళు వచ్చినప్పటికే ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్ కాకుండా ఉండడం కోసం మ్యాటీ ఫినిష్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. కానీ స్టిల్ ఇప్పటికీ కూడా నేను ఫోన్ యూస్ చేస్తుంటే నాకు కొన్ని ఫింగర్ ప్రింట్స్ అయితే దీని మీద అట్రాక్ట్ అవడం అయితే జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకి గ్లాస్ బాడీ ఏం కాదు, పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని గ్లాసీ ఫినిష్తో మన ముందు తీసుకొచ్చారు అంతే. ఇక సైడ్స్ అంతా కూడా మనకి ప్లాస్టిక్కి సంబంధించినటువంటి బాడీనే యూస్ చేశారు. దాంట్లో కూడా ఏం అప్గ్రేడ్ లేదు. అఫ్కోర్స్ ఈ బడ్జెట్లో మనం ఇంతకు మించి ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. కాకపోతే ఈసారి వీళ్ళు క్వైట్ సిమిలర్గా, అంటే బ్యాక్ ప్యానల్ డిజైన్ ఏదైతే ఉందో అదే విధంగా మనకి సైడ్స్ కూడా ఆ కలర్ మాడ్యూల్స్ని తీసుకొని రావటం, లైక్ డ్యూయల్ షేడెడ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో నాకు చాలా బాగా అనిపించింది. లుక్ కూడా ఒక ప్రీమియం సెగ్మెంట్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది బడ్జెట్ సెగ్మెంట్ మొబైల్ ఫోన్ లాగా అనిపించదు. ఇక ఫ్రంట్ కూడా వీళ్ళు ప్రొటెక్షన్ విషయానికి వచ్చారంటే పర్వాలేదు, మంచి జాగ్రత్తలు తీసుకున్నారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 టెక్నాలజీతో దీన్ని అయితే ప్రొటెక్ట్ చేస్తారు. అఫ్ కోర్స్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనం ఇంతకు మించి కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో డిజైన్ విషయానికి వచ్చారు అంటే నేనైతే వెరీ 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 సాటిస్ఫైడ్. ఇన్ఫాక్ట్ దీంట్లో నాకు పర్సనల్గా నచ్చినటువంటి కలర్ అయితే ఈ బ్లూ కలర్. కంపేర్ టు సిల్వర్ కన్నా కానీ బ్లూలో ఈ డ్యూయల్ టోన్ ఫినిష్ ఏదైతే ఉందో నాకు చాలా ఆసమ్ అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీని ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ముఖ్యంగా వరల్డ్లోనే మొట్టమొదటిసారిగా G95 ప్రాసెసర్ని మన ముందు తీసుకొచ్చారు. సో G95 ప్రాసెసర్ అంటే అప్రాక్సిమేట్లీ మీరు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 712, 720కి మధ్యలో కంపారిజన్ కింద మనం తీసుకోవచ్చు. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రాసెసర్ అని మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే మిడ్ రేంజ్ సెగ్మెంట్లో స్ట్రిక్ట్గా 15,000 రూపాయల్లో గేమింగ్ కోసం చూస్తూ ఉంటారో వాళ్ళకైతే ఈ ప్రాసెసర్ చాలా బాగా సెట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ వీళ్ళు దీనికంటే బిలో రియల్మీ 6i మొబైల్ ఫోన్ తీసుకొచ్చారు. సో దాంట్లో కూడా మీడియాటెక్ హీలియో G90 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. దీంట్లో 95 కొంచెం అప్గ్రేడ్. వాస్తవానికి 90కి 95కి పెద్ద తేడా ఏమి ఉండదు పెర్ఫార్మెన్స్లో, స్లైట్ లిటిల్ బిట్. కాకపోతే జీపీయూ పరంగా ఆల్మోస్ట్ 15% మరింత బెటర్గా ఉంటుంది. కాబట్టి మీకు గ్రాఫిక్స్ అవుట్పుట్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే దీని డిస్ప్లే గురించి మనం మాట్లాడుకోవాలి. దీంట్లో 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ డిస్ప్లేని మన ముందు తీసుకొచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో. రియల్మీ 6iలో కూడా మనకి 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అలాగే 7లో కూడా మనకి 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తెచ్చారు. సో ఇప్పటిదాకా యాజ్ ఆఫ్ నో అయితే అన్ని యాప్స్ మనకి 90 హెర్ట్జ్ సపోర్ట్ చేయకపోయినా కానీ అఫ్ కోర్స్ వీళ్ళైతే ట్రై చేశారు ఈ బడ్జెట్ సెగ్మెంట్లో. ఇది ఒక మంచి విషయం. ఇన్ ఫ్యూచర్లో మనకి యాప్స్ అన్నీ కూడా మనకి అప్గ్రేడ్ అయినాయి అన్నట్లయితే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్కి దీని రిఫ్రెష్ రేట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందని నా అభిప్రాయం. సో రిఫ్రెష్ రేట్ సెగ్మెంట్లో కూడా ఇది ఫెంటాస్టిక్ అండ్ బ్యూటిఫుల్ డిస్ప్లే. సో ఆల్మోస్ట్ కాంట్రాస్ట్ లెవెల్స్ అయితే నాకు కొంచెం తక్కువ అనిపించింది, కానీ ఆ కలర్స్ అలాగే వివిడ్ ఏదైతే ఉందో చాలా పంచీగా అనిపించింది. సో సింప్లీ ఆసమ్ ఇన్ దిస్ సెగ్మెంట్. అండ్ సింగిల్ పంచ్ హోల్ కట్అవుట్తో వస్తుంది, అది కూడా సైడ్ కార్నర్లో వస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ మీరు గేమ్ ఆడేటప్పుడు కూడా ఫుల్ వ్యూ ఎక్స్పీరియన్స్ని అయితే మీరు ఆస్వాదించవచ్చు. సో ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఈ మొబైల్ ఫోన్స్లో వీళ్ళు బేస్ వేరియంట్ ఏదైతే ఉందో మనకి డైరెక్ట్గా 6GB తీసుకొచ్చారు. సో ప్రీవియస్లీ మీరు చూసారంటే 4GB మనకి బేస్ వేరియంట్ కింద తీసుకొచ్చారు. ఈసారి వీళ్ళు 6GB 15,000 రూపాయలకి తీసుకొని రావటం మరొక విశేషం. సో పెద్ద పెద్ద గేమ్స్ ఏవైతే ఉన్నా గేమింగ్ ప్రాసెసర్ ఉంది కాబట్టి అఫ్ కోర్స్ దానికి తగ్గ ర్యామ్ కూడా ఉంది కాబట్టి సో 15,000 రూపాయల బడ్జెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ మొబైల్ ఫోన్ అని నా అభిప్రాయం. సో ఇంకా ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారంటే 664 అలాగే 128 రెండు తీసుకొచ్చారు. సో నన్ను అడిగితే బేస్ వేరియంట్ తీసుకోండి, 128కి వెళ్ళకండి. ఎందుకంటే 128కి అయ్యేటువంటి
అనేటువంటి అమౌంట్ తోటి మీరు మరొక కొంచెం మంచి మొబైల్ ఫోన్స్ని మార్కెట్లో చూసేటువంటి అవకాశం ఉంది. సో బేస్ వేరియంట్ తీసుకొని మీరు మెమరీ కార్డ్ సహాయంతో అఫ్కోర్స్ వీటి యొక్క మెమరీని కూడా మనం ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే ఖచ్చితంగా దీంట్లో ఉన్నటువంటి కెమెరాస్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. దీంట్లో సోనీ IMX682 సెన్సార్స్ అయితే యూజ్ చేశారు. ప్రీవియస్ దాంతో పోలిస్తే ఇది చాలా పెద్ద హ్యూజ్ బంప్ అని. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు నైట్ సైట్ మోడ్ని అలాగే నైట్ సైట్ వీడియో రికార్డింగ్ మోడ్ని కూడా తీసుకొచ్చారు. సో కెమెరాస్ అయితే ఫెంటాస్టిక్. కాకపోతే ఇందులో ఫ్రంట్ కెమెరా ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రంట్ కెమెరాలో ఓవర్ ఎక్స్పోజర్ అనిపిస్తుంది. అలాగే రేర్ కూడా మీరు 4Kతో వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మీకు కలర్ సాచురేషన్స్ ఏవైతే ఆల్మోస్ట్ చాలా హెవీగా అనిపిస్తున్నాయి. అలాగే ఒకవేళ మీరు కనుక నార్మల్ 1080pలో కూడా 60 Hz రిఫ్రెష్ రేట్తో కనుక మీరు కనుక వీడియోని రికార్డ్ చేస్తున్నారంటే అక్కడ స్టెబిలైజేషన్ బాగాలేదు. అలాగే 30 రిఫ్రెష్ రేట్లో అయితే పర్ఫెక్ట్లీ ఓకే. సో నన్ను అడిగితే ఈ కెమెరా ఆప్టిమైజేషన్ వీళ్ళు ఇంకా అప్డేట్స్లో మనకి ఫిక్స్ చేసేటువంటి అవకాశం ఉంది. కాకపోతే సాచురేషన్స్ లెవెల్స్ లేదా ఎక్స్పోజర్ లెవెల్స్ని కొంచెం కంట్రోల్ చేయగలిగితే దిస్ విల్ బి బెటర్. ఎందుకంటే దీనిలో ఉండేటువంటి హార్డ్వేర్ అయితే ఎక్స్ట్రాడినరీ, కానీ వీళ్ళ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ నాట్ అప్ టు ద మార్క్ అని నేను చెప్తాను. సో ఈ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ కూడా మనకి అతి త్వరలో తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అఫ్కోర్స్ దీన్ని కూడా వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్లో రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే దీంట్లో 5000 mAh బ్యాటరీ, అది కూడా డ్యూయల్ సెల్ టెక్నాలజీని మన ముందుకు తీసుకొచ్చారు. 2250, 2250 రెండు డ్యూయల్ సెల్స్ని తీసుకొస్తూ మనకి 30 watts ఆఫ్ డాట్ ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. బేసిక్గా డ్యూయల్ సెల్ టెక్నాలజీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫోన్ అనేది ఫాస్ట్గా ఛార్జ్ అవడంతో పాటు లెస్ హీట్ని ఎమిట్ చేస్తూ ఉంటుంది. అంటే మొబైల్ ఛార్జింగ్ పెట్టినా కానీ మనకి హీట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా 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 తక్కువ. అండ్ అట్ ద సేమ్ టైం ఆల్మోస్ట్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని మనకు ప్రొవైడ్ చేశారు కాబట్టి నో నీడ్ టు వరీ. ఇక దీని బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారు అన్నట్టయితే ఒకవేళ మీరు కనుక మీడియం యూజర్ అయ్యున్నట్లయితే కనుక అరౌండ్ మీకు అప్రాక్సిమేట్లీ 2 days దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ హెవీ యూజర్ అయ్యున్నట్లయితే కనుక ఆల్మోస్ట్ 1.5 day పైనే మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంది కాబట్టి ఇది కూడా మీకు చాలా ఫాస్ట్గానే ఛార్జ్ అవడం అయితే జరుగుతుంది. ఇంకోటి ఇందులో మనకి USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్ ఇచ్చారు. ఇది కూడా మనకు ఒక మంచి విషయం, అలాంగ్ విత్ స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని కూడా. ఇక దీంట్లో కాల్ క్వాలిటీ అలాగే వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ విషయానికి వచ్చారంటే కాల్ క్వాలిటీ అంటే కాల్ రిసెప్షన్, సిగ్నల్ రిసెప్షన్ అంతా కూడా బాగుంది. వివో వైఫై కాలింగ్ సర్వీసెస్తో ఒకవేళ మీకు గనక లో సిగ్నల్ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నారంటే వైఫై కనెక్ట్ చేసుకొని వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ ద్వారా మీరు కాల్ అనేది చాలా క్లియర్గా యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఆడియో మనకి అవుట్ విషయానికి వచ్చారంటే వీడియో విషయాల్లో సో లౌడ్నెస్ అయితే కొంచెం తక్కువగా ఉంది. సో ఈ బడ్జెట్లో ఇది ఓకే, మేనేజబుల్. కాకపోతే వీళ్ళు క్వాలిటీ ఏదైతే ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తూ ఉంటే బాగుండేది. ఎక్కువగా లౌడ్ స్పీకర్ మీద మూవీస్ చూస్తూ ఉంటారు చూసారా, వాళ్ళకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించేటువంటి అవకాశం ఉంది. అది కూడా ఆల్మోస్ట్ 80% ఓకే, ఇంకొక 20%ని కూడా వీళ్ళు ఇంక్రీజ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. దీంట్లో ఎటువంటి డ్యూయల్ స్టీరియోఫోనిక్ స్పీకర్స్ అయితే మనకి రావు. ఇక దీంట్లో మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని కూడా ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ మీరు 2 సిమ్ కార్డ్స్తో పాటు మెమరీ కార్డ్ని కూడా ఆరామ్సే 512 GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఆప్టిమైజేషన్ విషయానికి వచ్చారంటే రియల్మీకి సంబంధించినటువంటి UI గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు రీసెంట్గానే మన ముందుకు రావడం అయితే జరిగింది. అఫ్ కోర్స్ ఇది ఆప్టిమైజేషన్లో కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయ్యారని చెప్పొచ్చు కంపేర్ టు ద ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ అని. ఆల్రెడీ రియల్మీకి సంబంధించినటువంటి ప్రీవియస్ సిరీస్ని కూడా నేను వాడున్నాను. సో దాంతో కంపేర్ చేస్తే మీకు ఇది చాలా ఆప్టిమైజ్డ్గా చాలా ఫాస్ట్గా అనిపిస్తూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు కూడా మనకి OnePlus లాగా క్లీన్ UIని మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈవెన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి బ్లాట్వేర్ కూడా చాలా 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 తక్కువే ప్రొవైడ్ చేశారు. ఇక దీంట్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే మనకి రేర్ అంటే కొంచెం డిస్టర్బెన్స్ అంటే లుక్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో సైడ్ పెట్టారు కాబట్టి చాలా సునాయాసంగా మీరు ఈ ఫోన్ అయితే అన్లాక్ చేసుకోవచ్చు. అట్లాగే ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈవెన్ లో లైటింగ్ కండిషన్లో మనం బ్రైట్నెస్తో అంటే డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ సహాయంతో ఆటోమేటిక్గా మనకి బ్రైట్నెస్ కూడా ఇంప్రూవ్ చేసుకొని మనం ఫేస్ ఐడీని అయితే అన్లాక్ చేసుకోవచ్చు. ఇక రియల్మీ ఫోన్స్లో సాధారణంగా మనం చూస్తుంటాం డిస్ప్లే క్వాలిటీ ఏదైతే ఉందో అంటే బ్రైట్నెస్ లెవెల్స్ ఏవైతే చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఆ ప్రాబ్లమ్ని వీళ్ళు ఓవర్కమ్ చేశారని చెప్పొచ్చు. ఇందులో మాత్రం డిస్ప్లే ఎక్స్ట్రాడినరీ. కాకపోతే కాంట్రాస్ట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక ఇప్పటిదాకా మీరు దీనికి సంబంధించినటువంటి ప్రోస్ అన్ని విన్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి కాన్స్ గురించి మనం చూద్దాం. సో కాన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఫోన్ అయితే చాలా హ్యాండీగా ఉంటుంది కానీ లిటిల్ బిట్ బల్కీ అనిపిస్తుంది. ఎందుకంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకి ఇందులో ప్రొడ్యూస్ చేశారు కాబట్టి. సో ఎవరైతే లైట్ వెయిట్గా ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళు కొంచెం ఒకసారి దీన్ని అయితే మానిటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎటువంటి ప్రాబ్లం లేదు, నాకు వెయిట్ అయినా పర్లేదు, కాకపోతే నాకు బ్యాటరీ
బ్యాకప్ ఎక్కువగా కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ మొబైల్ ఫోన్ గురించి ఒక లుక్ అయితే వేయాల్సింది. 100% నేను చెప్తున్నాను, రియల్మీ 6ఐకి ఇది చాలా 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 మంచి అప్గ్రేడ్ అనే నా అభిప్రాయం. అది కూడా మీకు 13,000 రూపాయల దాకా వస్తుంది. 14,000 రూపాయలకు తీసుకొచ్చారు, మళ్ళీ రేట్ పెంచి. సో 15,000 రూపాయలు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అనే నా అభిప్రాయం. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారన్నట్టయితే ఆల్రెడీ నేను కెమెరాస్ డిపార్ట్మెంట్లో నేను మీతో డిస్కస్ చేశాను. ఎక్స్పోజర్ కంట్రోల్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయగలిగితే బెటర్. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఫ్రంట్, అది కూడా పోర్ట్రేట్ షాట్ చేస్తున్నప్పుడు లేదా డే లైట్ కండిషన్స్లో మనకేమవుతుందంటే బర్నింగ్ ఇమేజెస్ అయితే వస్తున్నాయి. అలాగే 4Kలో వీడియో రికార్డ్ చేసినప్పుడు కలర్స్ ఏవైతే ఉన్నాయో మరింత పంచిగా, ఆల్మోస్ట్ ఇంకా కలర్ హైలో ఉందనే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా వీళ్ళు చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. 60 FPSలో 30 FPSలో ఓకే, కానీ 30 FPSలో మీకు ఎక్స్పోజర్ అక్కడ కొంచెం ఎక్కువగా ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది. సో అపార్ట్ ఆఫ్ దిస్, ఇక దీంట్లో మనం పెద్దగా కంప్లైంట్స్ అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ ఈ ప్రైజింగ్ను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి. కాకపోతే మీరు ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే మీరు 90 Hz రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి డిస్ప్లేని యూస్ చేస్తుంటారో మీ బ్యాటరీ బ్యాకప్ ఏదైతే ఉందో చాలా ఫాస్ట్గా డ్రైన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఫైనల్గా 15,000 రూపాయలకి ఈ మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయొచ్చా అంటే 100% కళ్ళు మూసుకొని అయితే పర్చేజ్ చేయొచ్చు. 15,000 రూపాయలకి మీకు ఇక్కడ 30 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వస్తుంది, 90 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది, అండ్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు రావడం జరుగుతూ ఉంటుంది. అఫ్కోర్స్ రియల్మీ యూఐ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు స్టాక్ యూఐ లాగా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే వీళ్ళు ఈ మధ్య మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ మీద కాన్సన్ట్రేషన్ కన్నా ఫోన్స్ లాంచ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో వాటిని తగ్గించి కొంచెం వీళ్ళు ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజ్డ్గా ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్కి త్వరగా రిలీజ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ ఇన్ఫ్యాక్ట్ కెమెరాలో అప్డేట్స్ని కూడా ఇందాక నేను మీకు చెప్పిన కంప్లైంట్స్ ఏవైతే వాటన్నిటిని కూడా రిజాల్వ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ 7కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్డెప్త్ రివ్యూ అయితే. సో నాకైతే ఫెంటాస్టిక్ ఫోన్ అనిపించింది. ఇకపోతే ఈ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఉన్న గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.